రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి కవిత జనంబాట కార్యక్రమం చేపడుతుంది. ఇటు ప్రజా సమస్యల ఎజెండాగా తను ఫైట్ చేస్తానని కూడా చెప్తా ఉంది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రమ్యారావు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, గత దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా కల్వకుట్ల కవిత ఇటు జనంబాట కార్యక్రమం చేపడుతుంది ప్రజా సమస్యల మీద. ఎట్లా చూస్తారు? చాలా వరకు మీ గవర్నమెంట్ కూడా విమర్శలు చేసింది. ఈ రెండేళ్ళలో ఏం మారలేదు, అసలుకి ప్రజా సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ కూడా కొన్ని విమర్శలు కూడా చేసింది. ఈ విమర్శ ఎట్లా చూస్తారు? అధికార పక్షంలో ఉన్న మమ్మల్ని చూసి, రేవంత్ అన్న పాలన చూసి, వాళ్ళది కుటుంబ సభ్యులే బయటికి వచ్చి అవినీతి జరుగుతుంది అని చెప్తున్న సమయంలో మరి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానివ్వండి అడ్డగోలు విమర్శలు చేయడము అనేది వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను మరొక్కసారి మభ్యపెట్టే విధంగా చేసేది తప్ప ఇంకొక అంశం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి విమర్శలు చేయొచ్చు, పాలనాపరంగా విమర్శలు చేయాలి. కానీ ఇష్టం ఉన్నట్టు మేము ఏ ప్రోగ్రాం తీసుకున్నా, గ్లోబల్ సమ్మిట్ పెట్టినా, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కోడిగుడ్ల మీద ఈకలేరినట్టు ప్రతిదానికి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మరి విపక్షాలు మాట్లాడుతున్నట్టు, విమర్శ చేస్తున్నట్టు అయితే లేదు. కేవలం ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. మరి ప్రజలు కూడా అందరు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాహకం ఏంది? ఈరోజు కుటుంబ సభ్యులే ఒకరి మీద ఒకరు అడ్డగోలుగా మాట్లాడుకుంటూ మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఏ తెలంగాణ ప్రజలు కనిపించలేదు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు ఇప్పుడు తెలంగాణ ప్రజలు గుర్తొస్తున్నారు, తెలంగాణ సమస్యలు గుర్తొస్తున్నాయి. మనకు సమస్య వచ్చినప్పుడే తెలంగాణ ప్రజలకు సమస్య ఉన్నట్టు, మనం సంతోషంగా ఉంటే తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటారు కావచ్చు. అంటే మీ కష్టం వస్తే తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చినట్ట. ఎందుకు ఇట్లా రాజకీయాల్లో వ్యక్తిగత స్వార్థం కోసం తెలంగాణ ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు? గతంలో మభ్యపెట్టినరు, మళ్ళీ ఇప్పుడు కూడా ఎవరికి వాళ్ళ మాకు ఈ పదవి కావాలి అని చెప్పుకుంటూ వాళ్ళకు వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చుకుంటూ మనల్ని ఏ స్థానంలో కూర్చోబెట్టాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, మనం డిసైడ్ చేసుకోవడం కాదు. కానీ ఈరోజు ఏ రకంగా అంటే అసలు చిన్నప్పుడు కుర్చీ ఆట ఆడుకున్నట్టు ఈ కుర్చీ నాది, ఈ కుర్చీ నేను తీసుకోబోతున్నా అనే విధంగా మాట్లాడడము. మరి గతంలో ప్రభుత్వంలో ఉండి అధికారంలో పాలు పంచుకున్న వాళ్ళు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ కుర్చీ గోల తప్ప ఎంతసేపు వాళ్ళ కుర్చీ గోల కోసం మళ్ళొక్కసారి కూడా ప్రజల కోసం, ప్రజాపక్షాన ఉంటున్నాము అని మళ్ళీ ఎందుకు మభ్యపెడుతున్నారని నేను అడుగుతున్నాను. కవిత బయటకు రావడానికి కారణం ఎవరు? మెయిన్గా హరీష్ రావా, కేటీఆరా, లేకపోతే సంతోష్ రావా? ఆమె ఎందుకు బయటకు వచ్చింది? అసలు రావడానికి కారణం ఏంది? ఏం జరిగింది అసలుకి? మీకు తెలిసి ఉంటుంది కదా మేబీ. నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడు చాలా మాటలు వినపడుతున్నాయి. నన్ను నిజామాబాద్కే పరిమితం చేసినారు, నేను ఒక టీచర్ ఉద్యోగం కూడా బదిలీ చేసుకోలేకపోయినా అని చెప్తున్నప్పుడు 10 సంవత్సరాలలో ఒక నిజామాబాద్కు పరిమితం చేసి ఒక టీచర్ ఉద్యోగం చేయించుకోలేనప్పుడు అప్పుడు మాట్లాడి ఉంటే తెలంగాణ ప్రజలందరూ హర్షించేవాళ్ళు. ఈరోజు అధికారంలో లేనప్పుడు, వాళ్ళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అప్పుడు ఏ సమస్య మీద, అప్పుడు ఏ ప్రజ కనపడలేదా? అప్పుడు ఏ బీసీ కనపడలేదా? ఏ ఉద్యమకారులు కనపడలేదా? అప్పుడు ఏ అమరులు కనపడలేదా? ఏ అమరుల కుటుంబాలు కనపడలేదా? ఏ నిరుద్యోగులు కనపడలేదా? ఈరోజు అందరు కనపడుతున్నారు. అప్పుడు మొత్తానికి ఎవరు కనిపించలేదు. అప్పుడు కేవలం ప్రగతి భవన్ వాళ్ళకి అధికారం తప్ప ఇంకోటి కనిపించలేదు. ఇప్పుడు మాత్రం ప్రగతి భవన్ ఊసిపోయేసరికి, అధికారం లేకపోయేసరికి అందరు కనిపిస్తున్నారు. అంటే అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకుంటే ఒక రకంగానా? మరి అదే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టినాం. కాబట్టే మాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే
కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది. అంటే వాటాల పంపకాల తేడాల వల్లనే కవిత బయటకు వచ్చిందా? ఇంటర్నల్గా ఎందుకు బయటకు వచ్చిందా? మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్ళగొట్టారమ్మా? ఆడ వాటాల పంపకం కాదు, ఆడ కుర్చీ పంపకంలో తేడా. కుర్చీ కోసం పోరాటం, ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పోరాటం కాదు. అక్కడ కుర్చీ కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా అక్కడ ఎవరికి వాళ్ళు ఒక కుర్చీని ఆశపడుతున్నారు కాబట్టి ఆ కుర్చీని అందుకునే దాంట్లో భాగంగానే జరుగుతున్నది ఇదంతా కూడా. మొన్న ప్రజాపాట కార్యక్రమం కూడా ఒక హాట్ కామెంట్ చేసి, నేను కూడా త్వరలో సీఎం అవుతాను, నేను కూడా రాబోయే రోజుల్లో సీఎం అవుతానంటూ కూడా కవిత అన్నది. ఈ కామెంట్ ఎట్లా వస్తుంది? మన ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కానీ మేము ముఖ్యమంత్రులమవుతాం, ప్రధానమంత్రులమవుతాము అని వాళ్ళకు వాళ్ళు డిక్లరేషను, మరి రాజకీయ పరిపక్వత ఉన్న వాళ్ళు మాట్లాడాల్సింది కాదు అని నేను భావిస్తాను. ఎందుకంటే మనం ప్రజల పక్షాన ఉన్నప్పుడు అల్టిమేట్గా ప్రజలే మనల్ని ఏ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలో వాళ్ళు కూర్చోబెడతారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మనము ఇది మన ఇంట్లో కుర్చీ, మన ప్యాలెస్ల కుర్చీ అన్నట్టు నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని అని అనుకుంటే, అంటే దీన్ని బట్టే ప్రజలు గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎంతసేపు కుర్చీ గోల తప్ప ప్రజల గోస అవసరం లేదు. ఇక్కడ కుర్చీ గోలనే. మరి ప్రజాగోస బట్టని వాళ్ళు ఏ రకంగా ముఖ్యమంత్రిగా ప్రజలు కూర్చోబెడతారు? మరి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా మైన బొమ్మలా కూసున్న వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడడము, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్నో మాట్లాడుతున్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడినా కానీ తెలంగాణ ప్రజలు విశ్వసించేవాళ్ళు, హర్షించేవాళ్ళు. తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు. ప్రజలను తక్కువ అంచనా వేస్తే అదే ప్రజలు తిప్పి కొడితే మొన్నటి వరకు ఉన్న వాళ్ళు ఎక్కడ పడ్డారో ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి మళ్ళొకసారి ప్రజలను మభ్యపెట్టకుండా నిజమైన రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు మనకు ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా, ముఖ్యమంత్రి ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిస్వార్థంగా సేవ చేయవచ్చు. కానీ మన అవసరాలకు, మన ఉనికి కోసము, మన స్వలాభం కోసం, ఒక్క కుర్చీ కోసం వేలాది కోట్ల ప్రజలను మభ్యపెడతాము అనడం మాత్రం అది ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎవరు ఏ భాష మాట్లాడినా, ఎవరు ఏ మాట మాట్లాడినా, ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో కూడా ఇటు కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు కానీ మిగతా వాళ్ళు కానీ భూ కబ్జాలకు పాల్పడినట్టు కూడా మొన్న కవిత హాట్ కామెంట్ చేసింది. అంటే గత బీఆర్ఎస్ పాలన కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, భూ కుంభకోణాలు చేశారు, భూ కబ్జాలు కూడా పాల్పడినారు. ఎట్లా వస్తారు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కృష్ణారావు గారు ఉన్నారు, కవిత ఉన్నది, ఇద్దరు ఉన్నారు. అప్పుడు ఇద్దరికి మంచిగానే ఉన్నారు. ఇప్పుడు కవిత బయటికి వచ్చినాక కృష్ణారావు గారు అక్కడే ఉండి ఇప్పుడు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా విడ్డూరంగా, చాలా వినడానికి కూడా బాగోలేదు. మరి అక్కడ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కృష్ణారావు గారు అరాచకాలు, అక్రమాలు చేసినట్టయితే మీ నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎట్లయితే బహిరంగ లేఖలు రాసి బయటికి లీక్ అయినాయో అప్పుడు కూడా కృష్ణారావు గారి అక్రమాల మీద నువ్వు బహిరంగ లేఖ రాయాల్సింది ఉండే కదా. మరి ఎందుకు బహిరంగ లేఖ రాయలేకపోయినావు? ఏ మీడియాకు చెప్పలేకపోయినావు? ఏ ప్రజలకు చెప్పలేకపోయినావు? ఇప్పుడు నువ్వు బయటకు వచ్చినాక ఇప్పుడు ఎందుకు చెప్తే ప్రజలు ఏ రకంగా అనుకుంటారు? అంటే అప్పుడేమో అంతా మంచిగా కనిపించింది, ఇప్పుడేమో బయటకు వచ్చినాక అంతా చెడ్డగా కనిపిస్తున్నది. అంటే ఇక్కడ ప్రజలను ఎందుకోసం పక్కదారి వెంటించడానికి, కేవలం రాజకీయాల కోసం, కుర్చీల కోసం తెలంగాణ ప్రజలను మళ్ళీ వంచిస్తున్నారు మీరు. మొత్తానికైతే గత 10 ఏళ్ళలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మరి గత కుంభకోణాల విషయంలో మరి అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేయడం, మరి ఈ రకంగా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ విమర్శలు చేయడం కూడా ఇదంతా కూడా స్వలాభం కోసమే చేశారు. మరి తెలంగాణలో ప్రజెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ అంతా కూడా మరి ప్రజాపాలన కూడా అందిస్తుంది. మరి ఒకవైపు ఇటు జాగృతి కవిత మరి కుర్చీల కోసమే ఆమె బయటకు వచ్చింది, మరి కుర్చీల్లో పంపకాల విషయంలో తేడాలు రావుతున్న బయటకు వచ్చింది. మరి ఇప్పుడు జనం బాట కార్యక్రమం అంతా కూడా తన స్వలాభం కోసమే చేస్తుందంటూ మరి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రమ్యారావు అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో సతీష్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.